పాలిటెక్నిక్ పైన ఫీజుల పిడుగు 14,900 నుంచి 39,880కి పెంచిరట. అన్న సంబంధం ఉందా అసలు? ఎక్కడ 15,000 ఎక్కడ 40,000? డిప్లొమాలో చేరేందుకు విద్యార్థుల వెనుకడుగు. ప్రైవేట్ కాలేజీల్లో 42.60% భర్తీ అయినాయట. చూడండి ఒక్కసారి. పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 59 కాలేజీలు ఉంటే మొత్తం సీట్లు 14,209 మంది ఉన్నారు. ఎంతమంది జాయిన్ అయ్యారు అందులో? 9,962 మంది జాయిన్ అయ్యారు. మిగతావన్నీ ఖాళీ ఉన్నాయి. ప్రైవేట్లో 56 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజెస్. 15,240 సీట్లు ఉన్నాయి. జాయిన్ అయింది ఎంత? జస్ట్ 6,496. ఎందుకు జాయిన్ అవుతలేరు? ఫీజు భారీగా పెరిగింది. ఈ ఫీజు ఎట్లా కట్టాలని ఎవరు జాయిన్ అవ్వట్లేదట. పాలిటెక్నిక్ ఫీజులు భారీగా పెరగడంతో ఆ ప్రభావం ప్రవేశాలపైన పడ్డది. సీట్లు పొందిన ఆయా డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు పలువురు విద్యార్థులు వెనకడిగేశారు. ఫలితంగా ఈసారి ప్రైవేట్ కాలేజీల్లో 42.60% సీట్లే భర్తీ అయినాయి. ఇటీవల పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేవారే తక్కువగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఫీజుల పెంపు మరింత ప్రభావం చూపింది. సగటున ఒక్కో కాలేజీలో 156 సీట్లు మిగిలిపోవడం గమనార్హం. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే ఇంతవరకు 4,500 మంది తగ్గిరట. ఇది తెలంగాణలో ప్రజల యొక్క తల్లిదండ్రుల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా చూపిస్తున్నది. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం. మీరు అంత రేటు పెంచితే ఎట్లా వాళ్ళని ఆ కాలేజీల్లో చేరుస్తారు? అసలు ఈ ఇంజనీరింగ్ ఫీజులు కూడా పెంచాలని సిఫారసు చేసి కానీ ఆగిపోయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెరుగుతాయి అవి కూడా. పాలిటెక్నిక్ పైన ఫీజుల పిడుగు 14,900 నుంచి 39,880కి పెంచిరట. అన్న సంబంధం ఉందా అసలు? ఎక్కడ 15,000 ఎక్కడ 40,000? డిప్లొమాలో చేరేందుకు విద్యార్థుల వెనుకడుగు. ప్రైవేట్ కాలేజీల్లో 42.60% భర్తీ అయినాయట. చూడండి ఒక్కసారి. పాలిటెక్నిక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో 59 కాలేజీలు ఉంటే మొత్తం సీట్లు 14,209 మంది ఉన్నారు. ఎంతమంది జాయిన్ అయ్యారు అందులో? 9,962 మంది జాయిన్ అయ్యారు. మిగతావన్నీ ఖాళీ ఉన్నాయి. ప్రైవేట్లో 56 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, పాలిటెక్నిక్ కాలేజెస్. 15,240 సీట్లు ఉన్నాయి. జాయిన్ అయింది ఎంత? జస్ట్ 6,496. ఎందుకు జాయిన్ అవుతలేరు? ఫీజు భారీగా పెరిగింది. ఈ ఫీజు ఎట్లా కట్టాలని ఎవరు జాయిన్ అవ్వట్లేదట. పాలిటెక్నిక్ ఫీజులు భారీగా పెరగడంతో ఆ ప్రభావం ప్రవేశాలపైన పడ్డది. సీట్లు పొందిన ఆయా డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు పలువురు విద్యార్థులు వెనకడిగేశారు. ఫలితంగా ఈసారి ప్రైవేట్ కాలేజీల్లో 42.60% సీట్లే భర్తీ అయినాయి. ఇటీవల పాలిటెక్నిక్ కోర్సుల్లో చేరేవారే తక్కువగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఫీజుల పెంపు మరింత ప్రభావం చూపింది. సగటున ఒక్కో కాలేజీలో 156 సీట్లు మిగిలిపోవడం గమనార్హం. మొత్తంగా గత ఏడాదితో పోలిస్తే ఇంతవరకు 4,500 మంది తగ్గిరట. ఇది తెలంగాణలో ప్రజల యొక్క తల్లిదండ్రుల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ని కూడా చూపిస్తున్నది. అంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పడానికి ఇది నిదర్శనం. మీరు అంత రేటు పెంచితే ఎట్లా వాళ్ళని ఆ కాలేజీల్లో చేరుస్తారు? అసలు ఈ ఇంజనీరింగ్ ఫీజులు కూడా పెంచాలని సిఫారసు చేసి కానీ ఆగిపోయింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా పెరుగుతాయి అవి కూడా.